ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము. జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా చాప్టర్ 3 verse 20. I will make you renowned and prized among all the peoples of the earth. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నారు. ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో దేవుడు వారిని చెరలో నుండి రప్పించి సమకూర్చి నడిపింతును, జనులందరి దృష్టికి ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రార్థనలో చెదిరిపోయి ఉన్నావా? విశ్వాసిగా ఉండి నీకు ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నావా? ఈ క్షణం వాక్యం వింటున్న నీవు పశ్చాత్తాపపడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు ఎన్నడూనూ నీకు దుఃఖంను పుట్టించదు. ఈరోజు నీ క్షేమస్థితిని మరలా నీకు దయచేసి జనులందరి దృష్టికి నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించెదను అని యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్, టుడే ద ప్రిషియస్ ప్రామిస్ ఈజ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టర్న్ యువర్ క్యాప్టివిటీస్ ఇంటూ ఫ్రీడమ్. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తానుసారమైన జీవితం నీవు జీవించినట్లయితే మునుపటి స్థితి కంటే అధికమైన స్థితి నీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అది నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ పిల్లల జీవితంలోనూ, నీ పరిచర్యలోనూ నీకు ఖ్యాతిని మంచి పేరును యేసయ్య అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా జీవితంలో మాకున్న స్థితి, మాకున్న పేరు, ఘనత, మాకున్న ఆరోగ్యము, మాకున్న ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము సమస్తము నీవు అనుగ్రహించబడినవి. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ దృష్టికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.